దేశం మొత్తంలో ఒక పెద్ద ఉత్కంఠ, ఎస్పెషలీ కాషాయ కార్యకర్తలలో. అసలు జాతీయ ప్రెసిడెంట్ ఎవరైతారు, నేషనల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి ఎవరైతారు? నేను ఈ మాట అనగానే గిరీష్ నేషనల్ ప్రెసిడెంట్ దూరం మాట రావే, తెలంగాణలో ఎవడైతాడు చెప్పు ఫస్ట్. అమ్మ నెత్తి వీక్కుంటున్నాం అనేది మీరు అందరికీ ఒక డౌట్ వస్తుంది. అయితే మీకు నేను సస్పెన్స్ బ్రేక్ చేస్తుంది ఇలా. అయితే ఫస్ట్ టైం నేను మొత్తం చెప్తలేను, నాకు తెలియదు, తెలిసిన అది కరెక్టా కూడా నాకు కన్ఫర్మేషన్ లేదు. సో గిరీష్ ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్త్ ఎంత తెలిస్తే గంతే మాట్లాడతాడు. అండ్ మోర్ ఓవర్ ఒక నికాస్ అయిన కార్యకర్త, డిసిప్లిన్ కలిగిన కార్యకర్త కాబట్టి కొంచెం ఏదైనా ఉన్నా ఏడదాకా చెప్పాలనో గాడదాకానే చెప్పాలా అని అనేది మన లక్ష్యం కాబట్టి నేను గాడికే చెప్తున్నా. నాకు తెలిసింది కూడా గంతే. తెలంగాణ ప్రెసిడెంట్ చెప్పురా నాయన, నువ్వు ఫస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ దూరం మాట, తెలంగాణలో ఇంత పెద్ద లొల్లు అవుతుంది అని చెప్పి మాట్లాడితే, ఇది నా పర్సనల్ చెప్తున్నా, తెలంగాణ ప్రెసిడెంట్ ఏదైతున్నదో ఖచ్చితంగా నేషనల్ ప్రెసిడెంట్ అయినాకనే అవుతుందొచ్చు. ఎందుకు అనంటే 10th ఏప్రిల్కి అది మీటింగ్ పిలుచుకున్నారు జాతీయ అధ్యక్షుడిది కూడా. అది నాకు తెలిసి ఈ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి, మంచి రోజులు స్టార్ట్ అయినాయి కాబట్టి 18th నాకు తెలిసి బెంగళూరులో NEC మీటింగ్ ఉన్నది భారతీయ జనతా పార్టీది సంవత్సరం. సో అప్పటి లోపల జాతీయ అధ్యక్షుడు ఖచ్చితంగా ఉండాలి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది రాష్ట్రాలలో యాజ్ పర్ ది భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం అధ్యక్షులు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నేషనల్ జాతీయ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రక్రియ కూడా మొదలైపోతుంది అని అంటే అబ్సల్యూట్గా మొదలవుతుంది. అయితే ఇవన్నీ మొదలైపోయినాయి కాబట్టి ఇక ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు NEC మీటింగ్లో జాతీయ అధ్యక్షుడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే ఉన్న ఎగ్జిస్టింగ్ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని మళ్ళీ ఆ మీటింగ్లో కూడా కంటిన్యూ చేయలేం కాబట్టి, బికాస్ ఆల్రెడీ ఆయనకు ఒక 1 year ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నడ్డా గారికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. సో ఈ ఎక్స్టెన్షన్ మళ్ళీ NEC వరకు ఉంటుందని నేను అనుకుంటలేను. బై మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 15th 16th వరకు ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నా. సో కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్, ఈ జాతీయ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలంగాణ ప్రెసిడెంట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. బికాస్ అలాగే ఇప్పుడు ప్రయారిటీ జాతీయ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ కాదు. లాజికల్లీ NEC మీటింగ్ వస్తుంది కాబట్టి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నేను అంటారు కదా. సో దానికి అయితే ఈ జాతీయ ప్రెసిడెంట్ రేస్లలో ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అది బీహారే పెట్టుకోండి, వెస్ట్ బెంగాల్లో పెట్టుకోండి, తమిళనాడు పెట్టుకోండి, కేరళ పెట్టుకోండి. అంటే సౌత్లో ఒక పెద్ద డామినెన్స్ ఉంది అని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన. ఈ వ్యాక్యూమ్ని ఇప్పుడు ఫిలప్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ దక్షిణాన నుంచి ఒక దళపతిని ఎన్నుకోవాలా. ఈ దళపతి ఎవరు అని చెప్పి ఆలోచిస్తుంటే ఉత్తరప్రదేశ్ లాంటి, బీహార్ లాంటి రాష్ట్రాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలేము. అండ్ టు దట్ మ్యాటర్ వెస్ట్ బెంగాల్ని కూడా నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఆడ క్లిష్టమైన పరిస్థితి ఉన్నది అని చెప్పి చాలా మాట్లాడతారు. అయితే ఒక్కటి మాత్రం ఇది కరెక్ట్ ఏందనంటే, ఈసారి ప్రెసిడెంట్ ఎవరైనా అది ఇద్దరి కన్సెన్సెస్తోనే అవుతుంది, అంటే ఇద్దరి ఏకాభిప్రాయంతోనే అవుతుంది. అది మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ RSS సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు, వీళ్ళిద్దరు కూసోనే ఈ ఏమంటారు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి అబ్సల్యూట్గా మీడియాల విశ్లేషకారులు, పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గానే భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పూర్వ RSS స్వయం సేవక్ 12 సంవత్సరాల తర్వాత తన నాగ్పూర్ RSS కార్యాలయానికి ఆయన అడుగుపెట్టిండు. ఇక్కడ ఖచ్చితంగా ఈ డిస్కషన్ వచ్చిందా అని అంటే వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనం చెవులు పెట్టయితే ఏమీ లేదు. ఆబ్వియస్గా మీటింగ్ తర్వాత దీని మీద ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే న్యూ బీజేపీ చీఫ్ మీద అవుతుంది. అయితే RSS ఉన్న ఆయన పూర్వ ఆయన మెమరీస్ అన్నీ ఒకసారి ఆయన బ్రషప్ చేసుకున్నారు. మన డాక్టర్జీ అక్కడ కూడా పోయినరు, అక్కడ కూడా ఆయన నివాళులు అర్పించిండ్రు. మన గురూజీ దగ్గర కూడా పోయినరు, అక్కడ కూడా నివాళులు అర్పించిండ్రు. ఆయన మాటలు స్మరించుకున్నాడు. ఈయన చేసిన త్యాగాలు, తపస్సులు, సంఘ అంటే ఏంది, సంఘటన అంటే ఏంది, సేవ అంటే ఏంది, దృష్టి అంటే ఏంది, తపస్య అంటే ఏంది, ప్రకృతి విషయాలు, చాలా చాలా ఒక డీటెయిల్డ్ డిస్కషన్ నిన్న దాని మీద మనం మాట్లాడినాం. ఇంకా అక్కడికి నేను పోతలేను. సో కన్సెన్సస్ ఈజ్ కంప్లీట్లీ బిట్వీన్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అండ్ ది RSS చీఫ్ సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్. అయితే ఇప్పుడు ఒక బిగ్ డెసిషన్ ఏంటంటే ఎవరైతారు అని అనేది ఒక బిగ్ డెసిషన్ అని అనేది ఉన్నది. అయితే ఇక్కడ April 10th ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఒక దగ్గరకు వస్తున్నారు. నాకు తెలిసి ఇది ఢిల్లీలో అవుతుందా ఎక్కడైతుందో నాకు తెలియదు. ఈ ప్రపోజల్ కంప్లీట్గా అందరు భారతీయ జనతా పార్టీ సీఎంలు అందరూ April 10th కలుస్తున్నారట. అండ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే 50% ఆఫ్ ది రాష్ట్రాలలో
అధ్యక్షులు అయిపోతే నేషనల్ ప్రెసిడెంట్కి ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఇక ముంగడికి పోతారు. అయితే కొన్ని నట్లు బోల్టు టైట్ చేసేది ఉంది. ఎస్పెషలీ నట్లు బోల్టు టైట్ చేసేది ఉందనంటే ఇక్కడ అధ్యక్షులను ఎన్నుకునేది ఉంది. ఈ రాష్ట్రాలు చాలా కీలకం. ఏవంటే ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఉత్తరాఖండ్ తీసుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ దిస్ 3 స్టేట్స్ ఇప్పటికీ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. అయితే బ్రాహ్మణ్ ఫేస్ని పెట్టి ఈ 3 స్టేట్లలో రాష్ట్ర అధ్యక్షులను పెట్టి ముంగడు పోదామా, లేకపోతే జాతీయ ప్రెసిడెంట్ని బ్రాహ్మణ్ని పెట్టి నడుపుదామా, లేక ఎట్లా అని ఆలోచిస్తున్న తరుణంలో సపోజ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొన్న రీసెంట్గా ఢిల్లీయే కానీ మన ఎక్సెట్రా గెలిచిన వేరే రాష్ట్రాలలో కూడా కానీ నరేంద్ర మోదీ గారు మనకందరికీ సర్ప్రైజ్ ఇచ్చిండు. కొత్త సీఎం అని చెప్పిండు. ఆయన ఎప్పుడు కూడా మనకు సర్ప్రైజులు ఇస్తూనే ఉంటాడు ఇట్లా. సో ఈసారి కూడా తెలంగాణలో సర్ప్రైజ్ ఉంటుందా అని అంటే ఉండొచ్చు. అట్లనే జాతీయ ప్రెసిడెంట్కి కూడా సర్ప్రైజ్ ఉంటుందా అంటే అబ్సల్యూట్లీ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఈక్వేషన్స్ని తారుమారు చేసి అక్కడ ఆ కన్సిస్టెన్సీగా సస్టైన్ చేసి ఉంటారు చూడు, ఆ లైనేజీ బ్రేక్ చేసుట్లా ఆయననే సాటి నరేంద్ర మోడీకి. ఇది వేరే పార్టీలలో చేయలేము, అది అట్లనే కంటిన్యూ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్గానికి చెందిన ఆ రాజకీయం నడుస్తుంది అని అంటే ఆ వర్గం చుట్టే తిరుగుతుంది. బట్ దాన్ని సడన్గా బ్రేక్ చేసి కొత్తగా తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే నైపుణ్యం ఆర్ టు దట్ మ్యాటర్ ఆ నీతి, రాజనీతి ఆ మనిషికే తెలుసుగా. సో ఇప్పటిదాకా ఆయన సక్సెస్ఫుల్ కూడా అయ్యిండు అబ్సల్యూట్గా. సో సక్సెస్ ఏంటంటే 100% హిట్ రేషియో ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో మోర్ దెన్ 60% ఆర్ మోర్ దెన్ 70% ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇది డిమాండ్ చైన్ మేనేజ్మెంట్ లెక్కనే ఉంటుంది సప్లై చైన్లో. నువ్వు డిమాండ్ని ఎక్స్పెక్ట్ చేయలేవు ఇన్ సప్లై చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, నువ్వు సప్లై డిమాండ్ అనేది 100% అక్యురేట్గా నువ్వు చేయలేవు. సో ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి పేలిపోతుంది, ఆర్డర్ సర్జ్ అయిపోతుంది. సో ఇట్లనే ఇక్కడ కూడా అప్పుడప్పుడు అవుతుంది. అని హిట్ రేషియో ఇస్ మోర్ దెన్ 80%, అలా డౌటే లేదు ఎవరికి. అయితే ఈ సినర్జీ బిట్వీన్ బ్రాహ్మణ్ అండ్ ఓబీసీ ఎట్లా చేస్తాడు అని అనేది చూడాలా. వెదర్ ఇట్ మే బీ మధ్యప్రదేశ్ ఆర్ వెదర్ ఇట్ మే బీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దీన్ని ఎట్లా తీసుకొని వస్తాడు అని అనేది ఆబ్వియస్గా మనం అందరం చూడాల్సిన విషయమే. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఓబీసీని పెడితే మన ఏదైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ్ ఉంటారో అండ్ వైస్ వర్స వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఒక్కొక్కసారి ఈ జింక్స్ కూడా బ్రేక్ చేసే తత్వం కూడా ఉంటుంది. అయితే సింపుల్గా కట్ చేసి జాతీయ అధ్యక్షుల రేస్లో ఎవరు ఉంటారు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే పేర్లు చాలా పెద్దవి వస్తున్నాయి. ఫస్ట్ టైం నేను పేర్లు తీసుకొని చెప్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరు కూడా ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి పేరు ఉంటుంది. యూనియన్ మినిస్టర్ మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారి పేరు ఉంటుంది. మనోహర్ లాల్ ఖట్టర్ పేరు ఉంటుంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ పేరు కూడా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఫార్మర్ సీఎం వసుంధరా రాజే గారి పేరు కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా నా అందరికీ కుతూహలమైన ఒక క్వశ్చన్ ఆన్సర్, ఇద్దరు పేర్లు దక్షిణానకేని కూడా బలంగా వినిపిస్తున్నాయి. గిరీష్ సస్పెన్స్ పెట్టకు, పేరు చెప్పు. నేను చెప్పా. ఇది ఎందుకంటే నాకే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్తలేను. ఇద్దరు పేర్లు దక్షిణానకేని గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్లకేని ఒక పేరు మాత్రం దద్దరిల్లు వినిపిస్తుంది, గట్టిగా వినిపిస్తున్నది. బికాస్ సిస్టంలో ఉన్న మనిషి, ఆర్గనైజేషనల్ మనిషి, ఎక్సెట్రా. సో క్యాడర్ ఇప్పటిదాకా అంటే పార్టీ లైన్ దాటకుండా పని చేసిన మనిషి. సో అబ్సల్యూట్గా ఇద్దరు మనుషులకు దక్షిణానకేని కూడా చాలా బలంగా సంకేతాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు ఫర్ జాతీయ ప్రెసిడెంట్. దక్షిణానకేని అయితే కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏప్రిల్ 18న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఈ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లోపల నాకు తెలిసి ఇది అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాతనే తెలంగాణ ప్రెసిడెంట్ కూడా వస్తుందని చెప్పి తెలంగాణ గురించి ఇది నా విశ్లేషణ. కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భారత్ మాతాకి జై.